హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా ఫేమస్ అయిన తాటి రొట్టి, పామ్ కేక్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో ఈ తాటి రొట్టి అనేది సీజన్లో ఒక్కసారే వస్తుంది కదా. సో రైనీ సీజన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఇది తినాలి, ఎందుకంటే చాలా బలం అనమాట. పూర్వం అస్తమాటు ఇటువంటివి తింటూ ఉండేవారు కాబట్టి వాళ్ళు చాలా బలంగా ఉండేవారు. ఇప్పట్లో మనము ఇవి ఫేమస్ కేక్స్, డోనట్స్ ఇటువంటివి తినడం వల్ల షుగర్స్, బీపీ, థైరాయిడ్ ఇటువంటివన్నీ వస్తున్నాయి. సో అప్పట్లో ఎలా చేసుకునేవారో ఆ స్టెప్స్లో మా అమ్మమ్మ చేత చేపించాను. మా అమ్మమ్మ అప్పట్లో ఎలా చేసుకునేవారో అలా చూపించిందనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ముందులా తాటికాయల్ని పైనున్న అది పీల్ చేయాలి కదా, ఈ లేయర్ అంతా పీల్ చేసేయాలి. అందుకని ఫస్ట్ ఈ టెంకలు అనేవి కొంచెం నానాలన్నమాట. 3 లేదంటే 2 టెంకలు ఉంటాయి కదా, సో అవి నానాలి. అందుకు ఇలాగా ఓపెన్ చేసి తాటికాయల్ని వాటర్తో తడపాలన్నమాట. అప్పుడు మనకి తాటికాయల్లో నుంచి ప్యూరీ బాగా వస్తుంది. చూడండి, ప్యూరీ ఇలా తీయడం కోసం 1 లేదంటే 2 గంటలు వీటిని నానబెట్టిన తర్వాత ప్యూరీ తీయడం ఇలా స్టార్ట్ చేశారు. ఈ తాటికాయ ప్యూరీని అలా క్యాన్ దగ్గర పెట్టైనా తీయొచ్చు, లేదంటే ఇలా మనకి అల్లం చెక్కుకునేవి ఉంటాయి కదా, వీటి నుంచి కూడా తీయొచ్చు అనమాట. బాగా ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో ప్యూరీ అనేది. ఇలా ప్యూరీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ప్యూరీ వచ్చిన తర్వాత దీంట్లో పీచు ఉండిపోతుంది అనమాట ప్యూరీలో. ఆ పీచు తీసుకోవడానికి ఇదిగోండి ఇలాగా ఈ కవర్స్లో పెట్టుకుని ఆ ప్యూరీని వేసుకుని పిండేస్తే పీచు వచ్చేస్తుంది. సూపర్ మార్కెట్లో వెజిటేబుల్ కవర్ తెచ్చుకుంటాం కదా, అదే ఇది. సో నెక్స్ట్ మనము ఈ గ్లాస్ తీసుకుంటున్నాను నేను. ఈ గ్లాస్లో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను అనమాట. ఈ బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నాను, ఎందుకంటే రేషన్ బియ్యం అయితే బాగా కుక్ అవుతాయి, కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ బియ్యాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని, చూడండి నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. వాటర్ ఉంది కదా కొంచెం, ఈ వాటర్ అంతా మనకి ఆరబెట్టేసుకోవాలి బియ్యాన్ని. అసలు వాటర్ లేకుండా ఆరిపోవాలి బియ్యం అన్నీ. కాబట్టి ఎండలో ఒక 2 గంటలు ఇలా ఆరబెట్టేస్తే ఇంకా వాటర్ అనేది ఉండదన్నమాట. ఇడ్లీ రవ్వ కాకుండా ఇలా బియ్యాన్ని ఆరబెట్టి మిక్సీ వేసుకుంటే బియ్యపు రవ్వని యూస్ చేస్తారు. పూర్వం అలా బియ్యపు రవ్వనే యూస్ చేసేవారు అనమాట, ఇడ్లీ రవ్వ కాదు. దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేయకుండా కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పలుకుగా మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఇలా కొంచెం పలుకుగా ఉండాలి, ఇలా మిక్సీ ఆడుకోవాలన్నమాట. అప్పుడే తాటి రొట్టె వేసినప్పుడు అది బాగా వస్తుంది ఉబ్బి. ఇది ఏదైతే ఉందో రవ్వ ఉబ్బుతుందన్నమాట. ఉబ్బి చాలా బాగా వస్తుంది, దల్సరిగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనము బెల్లాన్ని తీసుకోవాలి కదా తాటి రొట్టెలోకి. సో అందుకని చెప్పి మా అమ్మమ్మ బెల్లాన్ని దంచుతుంది అనమాట. ఈ బెల్లాన్ని చిన్న ముక్కలుగా కొట్టుకొని మిక్సీ కూడా వేసేసుకోవచ్చు, కానీ మా అమ్మమ్మ నేను చెప్పినట్టు వినలేదండి. నేను దంచుతాను అని చెప్పి మిక్సీ వేస్తానంటే వద్దు అని దంచడం స్టార్ట్ చేసింది అనమాట. వీళ్ళు ఇంత పని చేసేవారు కాబట్టే ఇప్పటికి కూడా ఇంత హెల్తీగా ఉంటున్నారు. నెక్స్ట్ మనము రవ్వని మెజర్ చేసుకోవాలి. 3 కప్పుల రవ్వని తీసుకుంటున్నాము. అదే మిక్సీ చేసి ముందు పెట్టాం కదా బయట ఆరబెట్టి, ఆ రవ్వ అనమాట. 3 కప్పుల రవ్వని తీసుకోవాలి. 2 కప్పుల పీసానికి 3 కప్పుల రవ్వని తీసుకోవాలి. ఈ రవ్వని తీసుకుని ఇలాగా కొంచెం వాటర్ వేస్తూ రవ్వ మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. ఒకేసారి వాటర్ అయితే పోసేసుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకేసారి వాటర్ పోసేసుకుని కలిపినట్టయితే ఇది ముద్దలాగా అయిపోతుంది అనమాట. ముద్దలా అవ్వకూడదు, చక్కగా రవ్వగా ఉండాలి. అందుకు కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటే మీకే తెలిసిపోతుంది. అలా కలుపుకోవాలన్నమాట, మెత్తగా అయిపోయేలాగా కలుపుకోకూడదు. ఇలా రవ్వగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది కదా, అలా కలుపుకున్న తర్వాత ఇలా మెత్తగా చూడండి మా అమ్మమ్మ ఎలా అయితే నొక్కుతుందో అలా నొక్కి ఉంచుకోవాలి. అప్పుడు బాగా పీల్చుకుంటుంది వాటర్ అనేది. 1 గంట అది నానబెట్టిన తర్వాత బాగా నానిపోతుంది అనమాట. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి రవ్వ వేసేసుకోవాలి. అమ్మమ్మ చెప్పు అంటే అలవాటు లేక నవ్వేస్తుంది. రవ్వ ఏమో 3 కప్పులు, టెంట్ పేస్ట్ ఏమో 3 కప్పులు,
బెల్లమేమో 2 కప్పులు. కొంచెం కన్ఫ్యూజన్లో తప్పు చెప్పిందండి. 3 కప్పులు రవ్వ, 2 కప్పులు తాటి పీసం, 2 కప్పులు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా తురిమి తీసుకోవాలి. మేము ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాం. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు తొందరగా పిక్ చేసుకుని పక్కకు తీసేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ముక్కలుగా కట్ చేసాము. కానీ తురిమి తీసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్. మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేయాలి. రవ్వ మొత్తం ఈ పీసాన్ని పీల్చుకోవాలన్నమాట. సో అందుకని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మా అమ్మమ్మ పైన ఆయిల్ వేస్తుందండి కొంచెం. ఎందుకంటే ఈ తాటి కేక్ అనేది బాగా ఉడకడానికి ఆయిల్ హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఖచ్చితంగా తాటి రొట్టె అంటే మా అమ్మమ్మ అరిటాకు లేకుండా తాటి రొట్టె వండదు. చాలా బాగుంటుందండి టేస్ట్ అరిటాకు వేసి వండితే. ఇంకొకటి ఏంటంటే ఇది పొయ్యి మీద పెట్టి వండుతుంది ఎక్కువగా, కానీ ఇప్పుడు పొయ్యి లేదు. సో అందుకని చెప్పి స్టవ్ మీదే పెట్టి వండింది. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా పొయ్యి మీదే వండి చూపిస్తానని చెప్పింది. సో అరిటాకు మొత్తం ఫుల్ఫిల్ అయ్యేలాగా వేసేసుకొని కొంచెం ఆయిల్ పైన రాయడం వల్ల ఈ పిండి అనేది ఆకు కంటికిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అరిటాకు మీద కొంచెం ఆయిల్ వేసింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాని తర్వాత ఇది వేసేయాలి. పిండి అనేది కలిపిన పిండినంతా చక్కగా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అరిటాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అరిటాకు ఫ్లేవర్ వచ్చి ఆ తాటి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే హెల్దీ కూడా, ఎక్కువగా కూడా పెద్ద మాడదు. సో అందుకని అరిటాకు వేసుకున్నారు. పాతకాలంలో అలా వేసుకుని వండుకునేవారు అనమాట. నెక్స్ట్ దీనిపైన కొంచెం ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. మొత్తం అంతా కూడా పట్టేలాగా ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. మా అమ్మమ్మ మధ్యలో ఇలా హోల్స్ పెట్టింది. ఎందుకు అంటే ఆయిల్ ఇలా గ్యాప్స్లోకి వెళ్ళి ఫుల్ఫిల్ అయ్యి బాగా ఉడుకుతుంది కింద నుంచి అని చెప్పింది అనమాట. సో అందుకని ఇలాగా కొంచెం హోల్స్ పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. దాని తర్వాత మళ్ళీ పైన కూడా ఆకులతో ఈ మిక్స్ అనేది అసలు కనిపించకుండా మొత్తం కవర్ చేసేసింది. ఈ తాటి పీసం బయటికి కూడా వెళ్ళకుండా మొత్తం కవర్ చేసింది అనమాట. సైడ్స్, పైన, కింద మొత్తం ఆకులు వేసి కవర్ చేసి పెట్టింది. సో స్టవ్ మీద పెట్టిన తర్వాత కొద్దిసేపు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే ఒక కమ్మని కాల్చి పైన బొగ్గులు వేసిందనమాట. బొగ్గులు వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంది. అన్ఫార్చునేట్లీ ఆ క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఈ బిట్ మాత్రమే యాడ్ చేయాల్సి వచ్చింది. కొద్దిసేపటికి చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ తాటి కేక్ అనేది పైన కింద కూడా మంచి కలర్ వచ్చింది. చాలా బాగుంది అసలు చూడడానికి. తింటే అసలు ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ బనానా లీఫ్ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంది. మధ్యలో మనం రవ్వ వేయడం వల్ల మధ్యలో ఆ రవ్వ చక్కగా ఉబ్బి చాలా బాగుందన్నమాట. సాఫ్ట్గా ప్లఫీగా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా తాటి రొట్టు అనేది తినాలండి. ఎందుకంటే ఇది చాలా బలం. తాటి పీసం అనేది డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని 1 సంవత్సరం వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ పీస్ అనేది చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఆంధ్ర అమ్మాయి వంటలు.